నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విడుదల రజనీ ఉనికి కోసమే నిరసన ధర్నాలు చేస్తోంది. ప్రజల వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్న రావు సుబ్రహ్మణ్యం. గుంటూరు జడ్పీ హాల్లో జరిగిన జడ్పీటీసీల సమావేశం. హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు పలు అంశాలపై చర్చ. చిల్లకలూరుపేట నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తరిస్తున్న నేతల బృందం. తల్లికి వందనం పథకం గడువు పొడిగింపు. ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణ, భవిష్యత్తులో తాగునీటి కొరతను నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం జలధార జలహారతి కార్యక్రమాన్ని ఇకపై నిరంతర కార్యక్రమంగా కొనసాగించాలని సీఎం సూచించారు. ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణ కంటే సుమారు 39% తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. జలధార జలహారతి కింద రాష్ట్ర వ్యాప్తంగా 82,865 పనులను గుర్తించగా ఇప్పటికే 79,826 పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా రిజర్వాయర్లో నీటిని సాధ్యమైనంత గరిష్ట స్థాయిలో నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పంటలు, పశు సంపదకు నీటి కొరత వల్ల ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ నీటి పొదుపు సంరక్షణలో భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. చిలకలూరుపేట మండలం తాతపూడి గ్రామంలో పెంటెల నారాయణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ 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 పోలేరమ్మ తల్లి మొక్కుబడుల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ తో పాటు సోమైపల్లి వెంకట సుబ్బయ్య, సోమైపల్లి వాసు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామం మరింత అభివృద్ధి చెందాలని వారు అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెం గ్రామానికి చెందిన మద్దెల సురేష్ ఈ నెల 1న మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన ఆదరణ కూడిక కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే సురేష్ ను కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. చిలకలూరుపేటలో ఉనికి కోసమే రిలే దీక్షలు విడుదల రజనీ చేపట్టిందని, డీఎస్పీ పైన దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆమెకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి విమర్శించే స్థాయి రజనీకి లేదన్నారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీ నియామకాలను క్రెడిట్ చోరీ పిచ్చితో జగన్ అండుకో రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. వేదిక నుండి రజనీకే వదిలేస్తున్నా అన్నారు. డీఎస్సీ చర్చలో అక్రమాలు నిరూపిస్తే చిలకలూరుపేట వదిలేసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, నిరూపించలేకపోతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పదవికి విడుదల రజనీ రాజీనామా చేసి వెళ్లిపోతారని సవాల్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అభ్యర్థులు సంతోషంగా చేసుకోవడం జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయం చేయడం తగదన్నారు. ఒక నష్టపోయిన అభ్యర్థి కూడా వైఎస్ఆర్సీపీ ధర్నాలు ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు. హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్న చోట దీక్ష చేపట్టిన రజనీని అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులకు అభినందనలు చెబుతున్నా అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి నమస్కారాలు. మీ రావు సుబ్రహ్మణ్యం చిలకలూరుపేట నుండి మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేటలో ఘోర పరాభవంతో గుంటూరు వెళ్ళి పోటీ చేసి అక్కడ కూడా 50,000 పైచిలుకు ఓట్లతోటి ఓడిపోయి తిరుగుటపాలో చిలకలూరుపేటకు వచ్చినటువంటి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ విడదల రజని 3 రోజులుగా ఆవిడ చిలకలూరుపేటలో చాలా హై డ్రామా క్రియేట్ చేయడానికి, ఉనికి చాటుకోవడానికి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అనవసరమైనటువంటి రచ్చ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కనీసం పోలీసుల అనుమతి తీసుకోవాలని కానీ, ఆ ప్రాంతంలో వెల్లటూరు పెద్దబ్బాయి గారి చిన్నపిల్లల ఆసుపత్రి, వరలక్ష్మి చిన్నపిల్లల ఆసుపత్రి, గుండె జబ్బులు ఉండేటువంటి వ్యక్తులు వైద్యం చేయించుకునే రాజరమేష్ గారి ఆసుపత్రి, ఎదురుగా మోడర్న్ స్కూల్, చిన్నపిల్లలు చదువుకునేటువంటి స్కూల్, ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో కనీస అనుమతి లేకుండా 3 రోజుల పాటు నానా యాగి చేసి చిలకలూరుపేటలో ఒక రకమైనటువంటి న్యూసెన్స్ వాతావరణాన్ని కలిగించినందుకు ముందుగా చిలకలూరుపేట ప్రజలకి విడదల రజని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె అరెస్ట్ని ఈరోజు ఆమెను అరెస్ట్ చేసి దీక్షని భగ్నం చేసినందుకు చిలకలూరుపేట పట్టణ పోలీసుల్ని నవతరం పార్టీ నుండి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి 3 రోజులుగా గొంతు చించుకుంటూ ఉన్నటువంటి విడదల రజని అండ్ కో ఎవరైతే ఉన్నారో, మీ దీక్షా శిబిరంలో నష్టపోయినటువంటి ఒక్క అభ్యర్థినైనా మీరు చూపించగలిగారా? ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చివరి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, పత్తిపాడు శాసనసభ్యులు బోల రామాంజనేయులు, వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దేవినేని వందనాదేవి, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. సమావేశంలో ఎజెండాకు సంబంధించి జలవనరులు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు, వైద్య, ఆరోగ్య, విద్య, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా అండ్ పారిశుద్ధ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్, గృహ నిర్మాణ సంస్థ, పౌర సరఫరాలు, పరిశ్రమలు, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తదితర శాఖల అంశాలపై చర్చించి ఆమోదించడం జరిగింది. తొలుత జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ 2 ప్రభుత్వాల పార్టీ మారిన గత 5 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, 175 కోట్లతో 710 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే 127 మందికి కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 2 ప్రభుత్వాల్లో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, చివరి ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గా 5 సంవత్సరాలు పనిచేసే భాగ్యం నాకు రావడం సంతోషదాయకంగా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. జలవనరుల శాఖ ఎస్సీ వెంకటరత్న మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, నాగార్జున సాగర్ కేడబ్ల్యూడి గుంటూరు ఛానల్ కింద ఆయకట్టు ఉందని తెలిపారు. 152 టీఎంసీల వాటర్ ఇరిగేషన్ కి కావాల్సి ఉందని, 4 టీఎంసీలు గుంటూరు ఛానల్ కావాలని, ఆలమట్టి, శ్రీశైలం, జూరాల డ్యాం నుండి 2,15,000 క్యూసెక్లు ఇన్ఫ్లో, 60,000 క్యూసెక్లు అవుట్ఫ్లోగా ఉందన్నారు.
ప్రస్తుతం ఇప్పటి వరకు 169 టీఎంసీలు శ్రీశైలం చేరాయని, డెడ్ స్టోరేజ్ 143 టీఎంసీలుగా ఉందన్నారు. 2 రాష్ట్రాలు పంచుకోగా ఆంధ్రప్రదేశ్ కు 95 టీఎంసీలు వస్తాయని, వాటిని తాగునీటి అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవాల్సి వస్తుందన్నారు. 175 టీఎంసీలు ఉంటే గానీ ఖరీఫ్ కు నీరు ఇవ్వడం సాధ్యపడుతుందన్నారు. పులిచింతలో 25 టీఎంసీలు నిల్వ ఉందని, వచ్చే జూన్ వరకు ప్రజల తాగునీటి అవసరాలకు వాడవలసి ఉంటుందన్నారు. సూపర్ ఎల్నినో ఉన్నందున తీవ్రమైన నీటి కొరత ఏర్పడిందని, వర్షపాతం 38% లోతుగా ఉందని, ఖరీఫ్ పంటకు నీటి విడుదల సాధ్యం కాదన్నారు. హైదరాబాద్ మెట్రో నగరాల్లో ప్రఖ్యాతిగాంచిన యశోద హాస్పిటల్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని ఆ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆధునిక వైద్య సదుపాయాలను మరింత చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అత్యాధునిక పరికరాలు, నూతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు, సరైన నిర్ధారణ, అవసరమైన చికిత్స అందేలా సమగ్ర వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యశోద హాస్పిటల్ పై ప్రజలు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా వైద్య సేవల నాణ్యతను కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను విస్తరించి ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తామని వారు పేర్కొన్నారు. ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరీ క్యాన్సర్ కానీ ఉంది అంటే మనం ముందే కొన్ని జెనెటిక్ టెస్ట్ లాంటివి చేసుకుంటే మనకు వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఆడవాళ్ళకి. అట్లా రిస్క్స్ ఉన్నప్పుడు మనం కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. లైక్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ సర్జరీస్కి వెళ్ళడం కానీ, ఆర్ కొంచెం రెగ్యులర్గా స్క్రీనింగ్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి టెస్ట్లు చేసుకుంటే వెరీ ఎర్లీ స్టేజెస్లో కానీ ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తించవచ్చు. అలా కాకుండా సెకండ్ గ్రూప్ ఈ స్పొరాడిక్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా వస్తాయంటే మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్లు ఏంటనేది తెలుసుకోవాలన్నమాట. దీనిలలో మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటంటే నల్లి ప్యారిటీ అనమాట. అంటే ఉమెన్ పిల్లలు లేకపోతే ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు పుడితే మన బాడీ షేప్స్ మారిపోతాయి, మన వర్కింగ్స్ ఎఫిషియన్సీస్ పోతాయి, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది అనుకుంటే పిల్లలు వద్దనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదనమాట. అట్లీస్ట్ 1 or 2 కిడ్స్ ఉంటేనే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. రెండోది పిల్లలు పుట్టడమే కాకుండా పిల్లలు పుట్టాక బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తే డెఫినెట్గా ఉమెన్లో రిస్క్ తగ్గుతుంది అనమాట. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ వల్లనో వాళ్ళ వర్క్స్ వల్లనో ఆర్ కొంచెం బ్రెస్ట్ 1-2 డేస్లో పుట్టిన 1 వీక్లో సరిగ్గా రాకపోయినా తాగకపోయినా ఇంకా ఆపేస్తున్నారు, మిల్క్ రావట్లేదని. అది కరెక్ట్ కాదనమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే కూడా కంపల్సరీగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ స్ట్రెస్ తగ్గించుకొని, బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకొని, ఉమెన్ మెయిన్గా ఈ మెనోపాజ్, ఇప్పుడు కొంచెం మెనోపాజ్ అనేది అర్లీగా వస్తుంది ఆడవాళ్ళ, లైక్ 44-45. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించే టీటీడీ సాంస్కృతిక విభాగమైన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ మరియు ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక జాతీయ గరుడ అవార్డు పోటీలకు చిలకలూరిపేట నియోజకవర్గం చెందిన ప్రముఖ పౌరాణిక కళాకారుడు, రాష్ట్ర తెలుగుదేశం సాంస్కృతిక విభాగం కార్యదర్శి అయిన గోరంట్ల సింగరకొండయ్య చౌదరి మరోమారు ఎంపిక కావడం జరిగింది. సోమవారం తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో జరగనున్న ఈ పోటీలలో శ్రీకృష్ణ మహాప్రస్థానంలోని శ్రీకృష్ణుడి ఏకాపాత్రాభినయాన్ని సింగరకొండయ్య అభినయించనున్నారు. ప్రతిష్టాత్మక గరుడ అవార్డు పోటీలకు సింగరకొండయ్య ఎంపిక కావడం పట్ల నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, చిట్టిపోతు మస్తానయ్య, పేటి వీరనారాయణ, తేలపురలు వీరయ్య చౌదరి, బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు తమ హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని 25వ వార్డు, 18వ వార్డులో 2 ఏళ్ల పాలన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సూపర్ 6 హామీల అమలు, పెన్షన్ల పెంపు, మహిళలు, రైతులు, పేదలు, యువతకు అందుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజల భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.
గ్రామాలు, పట్టణాలు, రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి గాడిలో పెట్టడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఆడక స్వాములు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఎస్ సుభాని, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ వాహబ్, యూనిట్ ఇన్ఛార్జ్ అమనబ్రోలు మాధవ సింగ్, వార్డు అధ్యక్షులు అరేకట్ల కోటేశ్వరరావు, మిద్దిల పూర్ణ సింగ్, టీఎన్డీఈసీ నియోజకవర్గ అధ్యక్షులు బోనం శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గట్టుపల్లి మాణిక్యరావు, పార్టీ నాయకులు కొండా శ్రీనివాసరావు, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పస్మరు గ్రామంలో భూములు కలిగిన రైతుల విస్తీర్ణంలో ఉన్న వ్యత్యాసాలపై వారి సందేహాలను నివృత్తి చేసేందుకు పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించిన సమస్యలు, రికార్డులు నమోదైన విస్తీర్ణంలో వ్యత్యాసాలపై రైతులు అధికారులు కలిసి తమ సందేహాలను వివరించారు. రైతుల సమస్యలను ఎంఆర్ఓ ఓపికగా విని సమన్వయంతో వారికి సమాధానాలు అందించారు. భూములకు సంబంధించిన వివరాలు, రికార్డులో ఉన్న అంశాలను రైతులకు అర్థమయ్యేలా వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. కొంతమంది రైతులకు వివరాలు పూర్తిగా అర్థం కాకపోవడంతో పస్మరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. పార్టీ అధ్యక్షుడు కొడవలి శ్రీను, జాలన్ సుబ్బారావు, మర్రి శ్రీను, గడిపూడి దశరథ రామయ్యతో పాటు బూత్ కన్వీనర్లు రైతులకు వివరాలను తెలియజేసి కార్యక్రమం విజయవంతంగా జరిగేలా సహకరించారు. రైతుల సమస్యలను ఓపికగా విని వారి సందేహాలను నివృత్తి చేసిన ఎంఆర్ఓకు పసుమరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు, రైతులకు మధ్య సమన్వయం కొనసాగించాలని వారు కోరారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ ఆడక స్వాములు, మండల అధ్యక్షుడు జవాజీ మోదన్ మోహన్, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్కే కరీముల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పార్టీ శ్రేణులకు సూచించారు. పసుమరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొడవలి శ్రీను ఆధ్వర్యంలో జాలద సుబ్బారావు, మరి శ్రీను, పున్నయ్య చౌదరి, ఎస్కే రఫీ, దశరథ రామయ్య, బూత్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట రావిపాడి రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 కబడ్డీ, ఖోఖో పోటీలు మరియు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ జట్ల ఎంపిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చదరవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా డీఎస్పీ ఎం హనుమంతరావు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ కడియాల హిందూజా ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 7 జట్లు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. కబడ్డీ అండర్-17, అండర్-23, ఖోఖో అండర్-23 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల నుంచి కబడ్డీ అండర్-17 కు ఒక జట్టు, కబడ్డీ అండర్-23 కు ఒక జట్టు, ఖోఖో అండర్-23 కి ఒక జట్టును నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం తరపున ఎంపిక చేశారు. ఈ క్రీడా పోటీలను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీ నరసింహారెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, వివిధ కళాశాల పీటీ టీచర్లు, క్రీడాకారులు, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల ద్వారా విద్యార్థుల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు పోటీతత్వ భావన పెంపొందుతాయని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు పేర్కొన్నారు. కబడ్డీ మరియు ఖోఖో జట్లకు ఎంపికైన వారికి పల్నాడు జిల్లా డీఎస్పీ శ్రీ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. బోనస్ ప్లస్ గడగడ
పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందన పథకంలో అర్హులై ఉండి తొలి విడతలో నగదు అందని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తోంది. పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ నెల 30వ తేదీన 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాలను అధికారులు విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలి విడతలో అర్హత ఉన్నప్పటికీ నగదు అందని విద్యార్థులను గుర్తించి సామాజిక తనిఖీ కోసం వారి వివరాలను గత నెల 21వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాల పేరున్న విద్యార్థులు తమకు అర్హత ఉన్నట్లు నిరూపించే ఆధారాలతో అభ్యంతరాలు సమర్పించే అవకాశం కల్పించారు. అందిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించిన అనంతరం అర్హులైన విద్యార్థులకు 2వ విడతలో తల్లికి వందనం నగదును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. తల్లికి వందనంకు ప్రధాన అర్హతలు: విద్యార్థి కుటుంబానికి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి 10 ఎకరాలకు మించిన వ్యవసాయ భూమి ఉండకూడదు. కుటుంబ సభ్యుల పేరుపై 4 చక్రాల వాహనం ఉండకూడదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు పైగా ఇల్లు స్థలం ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఆదాయ పన్ను చెల్లించే వారే ఉండకూడదు. అర్హత ఉన్నప్పటికీ తొలి విడతలో నగదు అందని విద్యార్థులు తమ వివరాలను పరిశీలించుకొని ప్రభుత్వం ప్రకటించే 2వ విడత జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కారంపూడి ప్రాంతంలో హత్యకు గురైన చిలకలూరుపేట పట్టణ వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ హసీనా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. హసీనా నివాసానికి వెళ్లిన పార్టీ నేతలు ఆమె తండ్రి షేక్ మస్తాన్ కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా హసీనా కుటుంబ సభ్యులు తమ కుమార్తె మిస్సింగ్ అయినప్పటి నుంచి జరిగిన పరిణామాలను పార్టీ నాయకులకు వివరించారు. హసీనాను దారుణంగా హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హసీనా తల్లిదండ్రులతో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. హసీనా హత్య కేసులో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా సహించవమని పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనలు తీవ్ర వేదన కలిగిస్తాయని పేర్కొన్నారు. హసీనా భవిష్యత్తును చిదిమేసిన నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హసీనా కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక కుటుంబాన్ని పరామర్శించిన వారిలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, నియోజకవర్గ పరిశీలకులు స్వాములు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సమద్ ఖాన్, పట్టణ ఉపాధ్యక్షులు మల్లిబాబు, అజహరుద్దీన్, జానీ బాషా, సయ్యద్ రఫీ, షేక్ అబ్దుల్లా, అల్లా బక్షు, ఎడ్లూరు రంగా, మధు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని సీతారామ దేవస్థానం ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస చీరను సమర్పించారు. గ్రామంలోని ఆర్యవైశ్య ముత్తైదులు చీరను అమ్మవారికి సమర్పించే వస్తువులను చేబూను ఊరేగించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ నాయకులు, గ్రామ ఆర్యవైశ్య ప్రముఖులు అయితా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారికి చీరను సమర్పించడం వలన కరువు కాటకాల నుండి వాసవి మాత కాపాడుతుందనే విశ్వాసంతో తమ పూర్వీకుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులే కాకుండా పలువురు గ్రామ పెద్దలు కూడా పాల్గొన్నారు. బండి మీద పట్టుకోవచ్చు. రామయ్య
వర్షాలు బాగా పడాలి. వాసవాంబ జై జై, కన్యకాంబ జై జై, వాసవాంబ జై జై, వాసవాంబ జై జై, కన్యకాంబ జై జై, వాసవాంబ జై జై, కన్యకాంబ జై జై. జై సీతారాముడు, జై సీతారాముడు. చిలకలూరుపేట మండలంలోని పసుమూరి గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల పాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఆడక స్వాములు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, చిలకలూరుపేట మండల పార్టీ అధ్యక్షుడు జవాజీ మదనమోహన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండల విద్యాశాఖ అధికారిగా కె లక్ష్మీబాయిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పునః పరిశీలించి ఉపసంహరించాల్సిందిగా ప్యాప్టో పల్నాడు జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులో ఆర్జేడీ లింగేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. లక్ష్మీబాయి గతంలో ఆర్థిక అవినీతి ఆరోపణలకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసులో నిందితురాలుగా ఉన్నారని, ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆ కేసులో ఇప్పటివరకు తుది తీర్పు వెలువడలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిపాలనా బాధ్యతలు అధికంగా ఉండే మండల విద్యాశాఖ అధికారి పదవికి గతంలో అదే మండలంలో విధులు నిర్వహించిన అధికారిని తిరిగి నియమించడం సేవా నియమాల స్ఫూర్తికి అనుగుణంగా ఉండదని అభిప్రాయం ఉద్యోగ సంఘాలు వ్యక్తమవుతోందని ఆర్జేడీకి వివరించారు. పల్నాడు ప్యాప్టో నాయకులు సంపత్, మోహన్ రావు, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, మక్కిని శ్రీనివాసరావు తదితరులున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నాదెండ్ల మండలం క్లస్టర్ 1లోని సాతులూరు గ్రామంలో 4వ బూత్ నందు తెలుగుదేశం పార్టీ నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ, నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జి మల్లవరపు జయప్రసాద్, మండల సీనియర్ నాయకులు వజ్జా సింగయ్య, నాన్నే శ్రీనివాసరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాన్నే కోటయ్య స్వామి పాల్గొని 60 ఏళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భారత యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సభ్యులంతా తమ సంస్థాగత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఈస్ట్ క్రిస్టియన్ కాలనీలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మెడికల్ క్యాంపు ద్వారా పేదలకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చీరాల నియోజకవర్గం ఈపూరుపాలెంలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ప్రగడ కోటయ్య కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంపును రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. చీరాల నవతరం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దామోల ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో చీరాల వారి అపోలో హాస్పిటల్స్ మరియు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. క్యాంపులో పలువురు ప్రముఖ వైద్యులు, సిబ్బంది పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని శిబిరంలో తెలియజేశారు. చీరాల ప్రాంతానికి సంబంధించిన రోగులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో నవతర పార్టీ నేతలు పోకూరి కవిత, షేక్ కరీం, యనమండ కృష్ణ కిషోర్ శర్మ, షేక్ రజాక్, శ్రేయోభిలాషులు రామిశెట్టి వెంకట సుబ్బారావు, షేక్ జానీ బాషా, చెన్నకేశవుల రాంబాబు, సులేమాన్ పాల్గొన్నారు. అవసరమైనటువంటి చూపునికి రాకపోతే మనము జీవనశైలి చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈ తల్లి గురించి కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అవసరమైన మేరకు ఇటువంటి ఆర్థిక సహాయాలతో ఏర్పాటు చేసినటువంటి ఓల్టీ జిల్లాలో ఈ అవకాశం కలిగించినటువంటి వాళ్ళకి ఇక్కడ చూపించుకొని వాళ్ళు వ్యక్తి సహాయాన్ని పొంది ఈ అవకాశాన్ని ప్రజలు చెప్పి మన గ్రామంలో వాళ్ళందరికీ వాళ్ళకి తెలియజేస్తాము. మా మిత్రులు ప్రకాష్ బాబు, అదేవిధంగా పెద్దలు అవసరం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసుల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాల ప్రాధాన్యత అధికారులు వివరించారు. ఆదివాసుల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ వారి అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పిలుపునిచ్చారు. अच्छा
పెట్టరా న్యూ డిస్ట్రిక్ట్స్ లో ఓకే. ట్రైబల్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు చాలా ఉన్నాయి కానీ చేసుకో. ఎన్నికల మేనిఫెస్టో హామీలో భాగంగా దాదాపుగా 16,348 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది భర్తీ చేసింది. ఆదివారం 11 గంటలకు తన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు లోకేష్ల పెట్టుబడులు, ఉద్యోగ నోటిఫికేషన్లతో యువతకు మంచి భవిష్యత్తు కల్పిస్తున్నారని అన్నారు. 2026 సంవత్సరంలో మరొక డిఎస్సి విడుదల చేస్తారని, అభ్యర్థులు సంసిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ జనకాంతి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అలీ, వేముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.